హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మైక్రోటెక్ స్టెబిలైజర్ అనేది అన్బాక్సింగ్ అనేది చేసి చూపిస్తాను. ఈ వీడియోలో నేను మీకు మైక్రోటెక్ స్టెబిలైజర్ అయితే మీకు అన్బాక్సింగ్ అనేది చేసి చూపించి మీకు అలాగే ఇన్స్టాలేషన్ అనేది ఏ విధంగా అయితే చేయాలి అనేది నేను మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా దీన్ని అన్బాక్సింగ్ అనేది మీకు కెమెరా యాంగిల్ అనేది రొటేట్ చేసి మీకు అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఎంత వోల్టేజ్తో ఇది వర్క్ అవుతుంది, దీని ప్రైస్ ఎంత, అలాగే నేను ఎక్కడి నుండి కొన్నానో కూడా నేను మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ఇన్స్టాలేషన్ కూడా నేను చూపిస్తాను. ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం లేదు. మీకు సబ్స్క్రైబ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ అయితే ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అని చెప్తాను. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నారంటే ఓన్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోవట్లేదు. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు నేను ఛానల్లో ఏమైనా వీడియోస్ అనేది అప్లోడ్ చేసిన, లైవ్ చేసినా, ఏమైనా కమ్యూనిటీ పోస్ట్ అనేది పెట్టినా మీ దాకా అయితే ఇది రాదు. అందువల్ల నేను ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ అయితే ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా మీకు ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు లోపల ఛానల్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు బెల్ ఐకన్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. బెల్ ఐకన్ అనేది యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆల్ పర్సనలైజ్డ్ నన్ అని ఉంది. మీకు ఇక్కడ ఆల్ నోటిఫికేషన్ అయితే మీరు చేసుకోవాలి. ఇలా మీరు ఆల్ నోటిఫికేషన్స్ అయితే చేసుకోవడం వల్ల మీకు నేను మన ఛానల్లో పెట్టేటువంటి ఏ వీడియో అయినా సరే, మీకు ఏ లైవ్ అయినా సరే, ఏ కమ్యూనిటీ పోస్ట్ అయినా సరే మీ దాకా అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే మీ మొబైల్ కి అయితే వస్తుంది. దయచేసి మన ఛానల్ కి ఈ హెల్ప్ అయితే మీరు చేయండి. చాలా మంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అనేది యాక్టివేట్ చేసుకోకపోతే తప్పకుండా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ కి వాచ్ టైం అయితే రావట్లేదు, సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు. వాచ్ టైం కూడా వచ్చేలాగా మీరు అందరూ సపోర్ట్ చేయండి మన ఛానల్ కి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మైక్రోటెక్ మీకు స్టెబిలైజర్. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు మైక్రోటెక్ టెక్నాలజీ లైవ్ అని రాస్తుంది. ఇక్కడ మీకు ఎనర్జీ ఎఫిషియెంట్ ఆటోమేటిక్ వోల్టేజ్ స్టెబిలైజర్ అయితే అని రాస్తుంది. మీకు ఇక్కడ మోడల్ నెంబర్ చూడొచ్చు, EM4160+ అని ఉంది. మీకు ఇక్కడ పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ ఇన్వర్టర్ అండ్ నార్మల్ ఎయిర్ కండిషనర్ అని ఉంది. మీకు ఎయిర్ కండిషనర్ స్టెబిలైజర్ అయితే ఇది. మీకు స్టెబిలైజర్స్ లో మీకు కంపెనీస్ అనేవి చాలా రకాలు ఉంటాయి. నేనైతే మీకు ఒక 4 కంపెనీస్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. ఈ 4 మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీరు క్యాప్రీ బాగుంటుంది, మీకు మైక్రోటెక్ బాగుంటుంది, మీకు వాల్ ప్రూల్ స్టెబిలైజర్స్ ఉంటాయి, అవి బాగుంటాయి. అలాగే వీగార్డ్ స్టెబిలైజర్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు తీసుకోవచ్చు. 4 కంపెనీస్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. మైక్రోటెక్ స్టెబిలైజర్ ఇది. అలాగే మీకు ఇక్కడ డిస్ప్లే కూడా ఉంటుంది స్టెబిలైజర్ కి. మీరు ఇక్కడ చూడొచ్చు 220 volts అని చూపిస్తుంది మామూలుగా ఇమేజ్ అయితే ఇక్కడ. అలాగే మీకు ఇక్కడ 3 years ఆన్ సైట్ వారంటీ అయితే ఉంది. మీకు పైన చూసుకుంటే సీల్ అయితే ఉంది. అలాగే మీకు ఇటు సైడ్ చూసుకుంటే సమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇటు పక్క అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి. మీకు ఇక్కడ మీకు ఈ స్టెబిలైజర్ యొక్క వర్కింగ్ రేంజ్ అనేది చూద్దాం మనం. అలాగే ప్రైస్ అనేది చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ ఆటోమేటిక్ వోల్టేజ్ స్టెబిలైజర్ అనేది ఉంది, కమ్యూనిటీ అని. అలాగే మీకు కెపాసిటీ వచ్చి మీకు 1 ton up to 1.5 ton AC అయితే అని ఇక్కడ రాసి ఉంది. మీకు ఇన్పుట్ వర్కింగ్ రేంజ్ వచ్చి మీకు 160 volts to 285 మీద మీది వర్క్ అవుతుంది. మీకు ప్లస్ ఆర్ మైనస్ ఒక 5 volts ఉంది. అలాగే మీకు 50 Hz అయితే ఉంది. అవుట్పుట్ వోల్టేజ్ స్టెబిలైజ్డ్ అని ఉంది. మీకు అవుట్పుట్ వోల్టేజ్ వచ్చి మీకు 220 volts నుండి 230 volts వరకు అయితే వస్తుంది. మీకు ఇది 160 to 285 volts మధ్యన మీకు రన్ అవుతుంది ఇది మీకు. అలాగే మీకు వోల్టేజ్ మీరు ఎప్పుడైనా కొత్తగా స్టెబిలైజర్ తీసుకునేటప్పుడు మీ ఏసీకి కానీ టీవీస్కి కానీ ఎప్పుడైనా సరే వోల్టేజ్ అనేది 160 నుండి ఉన్నటువంటిది అయితే తీసుకోండి. మీకు 150 నుండి 230 volts ఉన్నటువంటి స్టెబిలైజర్స్ కూడా ఉంటాయి, అవి తీసుకున్నా మీకు మంచిదే. వోల్టేజ్ అనేది మీకు తగ్గి కొలిది మీ ఏరియాలో లో వోల్టేజ్ అనేది వచ్చినా మీకు ఈ స్టెబిలైజర్ అనేది వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అనేది రాకుండా మీకు స్టెబిలైజ్ చేసి పంపిస్తూ ఉంటుంది వోల్టేజ్ అనేది, అవుట్పుట్ అనేది. మనకు వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటే మీకు అక్కడ యాంపియర్స్ కూడా మీకు కాన్స్టెంట్గా వచ్చి మీకు అక్కడ బాగా పనిచేస్తుంది. మీరు దేనికైతే స్టెబిలైజర్ అయితే కనెక్ట్ చేస్తారో ఆ హోమ్ అప్లయన్సెస్ అనేది పాడవకుండా అయితే ఉంటాయి. అందువల్ల మీకు స్టెబిలైజర్స్ అయితే యూజ్ చేస్తారు. మీకు స్టెబిలైజర్స్ అనేవి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అనేవి రాకుండా మీకు స్టెబిలైజర్ అయితే కాపాడుతుంది. అలాగే మీకు ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే 3,590 రూపాయలు అయితే ఉంది. కానీ మీకు అమెజాన్లో 1,885 రూపాయలు అయితే రేట్ అయితే ఉంది. ఇది మా తమ్ముడు ఏసీకి అయితే స్టెబిలైజర్ అయితే కొన్నాం ఇది. అలాగే మనకి ఈ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి. ఇక్కడ మీకు మైక్రోటెక్ టెక్నాలజీ లైవ్ అని ఉంది. ఇక్కడ మీకు స్మార్ట్ డైవ్ డిలే అని ఉంది. మీకు స్మార్ట్ టైమ్ లో మీకు డిలే అయితే ఉంటుందంట. అలాగే మీకు ఇక్కడ సిల్వర్ కేక్డ్ రిలే అని ఉంది. మీకు లోపల స్టెబిలైజర్స్ తో రిలేస్ ఉంటాయి. ఇంత వోల్టేజ్ లో మీకు స్టెబిలైజర్ అనేది ఆటో కట్ అవ్వాలి, ఇంత వోల్టేజ్ లో స్టెబిలైజర్ అనేది మీకు ఆన్ అవ్వాలని ఆ రిలేసే మీకు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకుంటే. ఒకవేళ హై వోల్టేజ్ వచ్చింది అనుకుంటే రిలే అయితే ఆఫ్ అయిపోతుంది. మీ ఏసీ మదర్ బోర్డ్స్ అవి అయితే మీకు డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటాయి. అలాగే ఇది వచ్చి మీకు ఇంటెల్ ఆటో స్టార్ట్ అని ఉంది. ఒకవేళ ఆటోమేటిక్గా వోల్టేజ్ అనేది 160 కన్నా తక్కువ వెళ్ళిపోయింది అనుకోండి, 150కి ఎంతకో మీకు ఆఫ్ అయిపోతుంది.
మళ్ళీ 160 వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఆన్ అవుతుంది స్టెబిలైజర్ అనేది. అలాగే లో అండ్ హై కట్ ఉంది, మీకు రిలేసే చేస్తే లో అండ్ హై కట్ అనేది. అలాగే ఇంటిల్లి థర్మల్ మేనేజ్మెంట్ అయితే ఉంది. మీకు లోపల స్టెబిలైజర్ అనేది ట్రాన్స్ఫార్మర్ అనేది వేడెక్కిపోయింది అనుకోండి, అదే మీకు థర్మల్ మేనేజ్ అయితే చేసుకుంటుందంటే. అలాగే ఇక్కడ కూడా మీకు ప్రైస్ అనేది ఉంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి జూలై 2020 అని ఉంది. అప్పుడైతే ఈ స్టెబిలైజర్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ స్టెబిలైజర్ అనేది అన్బాక్సింగ్ అయితే చేద్దాం. నేను పైన ఉన్నటువంటి సీల్ అయితే బ్రేక్ చేస్తున్నాను. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మీకు ప్యాకింగ్ అయితే చాలా నైస్ ప్యాకింగ్ అయితే ఇచ్చారు. మీకు ఎక్కడ మీకు డ్యామేజ్ అవ్వకుండా ప్యాకింగ్ అయితే బాగుంది. కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉంది స్టెబిలైజర్ అయితే. ఇక్కడ మీకు సిలికా జెల్లీ ప్యాకెట్, ఇది ఇక్కడ ఒక టేప్ అయితే వేశారు. టేప్ అయితే రిమూవ్ చేద్దాం. మనకి మీకు లోపల స్టెబిలైజర్ అయితే ఈ విధంగా ఉంది. అలాగే మీకు ఇక్కడ వారంటీ కార్డ్ అయితే మీకు ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇక్కడ 3 years వారంటీ అని రాస్తుంది. ఆన్ సైట్ వారంటీ. ఇది యూజర్ మాన్యువల్ పెద్ద ఏముంటుంది, స్టెబిలైజర్ కి ఇన్పుట్ అవుట్పుట్ కనెక్ట్ చేస్తాం కాబట్టి. అలాగే మనకి ఇది వచ్చి మీకు వాల్ కి డ్రిల్ చేసుకోవడానికి ఇది టెంప్లెట్. ఈ టెంప్లెట్ అనేది మీకు వాల్ కి అయితే స్టిక్ చేసి అక్కడ మనం డ్రిల్లింగ్ మెషిన్ తో హోల్డ్ చేస్తే సరిపోతుంది. మనకు ఏం ప్రొవైడ్ చేశారంటే ఒక 2 screws, 2 రాయల్ ఫ్లెక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు చూడొచ్చు. అన్ని పక్కన పెట్టేద్దాం. ఒకసారి స్టెబిలైజర్ అయితే ఏ విధంగా ఉందో చూద్దాం. మీకు స్టెబిలైజర్ అయితే ఇక్కడ మీకు ఎనర్జీ ఎఫిషియెంట్ ఆటోమేటిక్ వోల్టేజ్ స్టెబిలైజర్ అయితే రాసింది. అలాగే ఇక్కడ మీకు మోడల్ నెంబర్ అయితే రాసింది, EM మీకు 4160 అని. అలాగే ఇక్కడ మైక్రోటెక్ టెక్నాలజీ అనేది రాసింది, మైక్రోటెక్ అని. అలాగే మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నట్ అండ్ బోల్ట్స్. ఇవి మీకు ట్రాన్స్ఫార్మర్ నట్ అండ్ బోల్ట్స్. ఇది ఇంత మీకు వెంట్ హోల్స్ ఇవి. అలాగే మనకి ఇది వచ్చి మనకి ఇన్పుట్ పవర్ సప్లై అన్నమాట. ఇక్కడ మీకు ఈ గ్రీన్ వచ్చి ఎర్త్, మీకు న్యూట్రల్, ఫేజ్ ఇది. అలాగే మనకి అవుట్పుట్ అనేది ఇందులో ఉంటుంది. నేను ఇప్పుడు మీకు మనకి అవుట్పుట్ అనేది ఇందులో ఉంటుంది. ఆ అవుట్పుట్ అనేది నేను స్టెబిలైజర్ కనెక్ట్ ఇచ్చినప్పుడు అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. కొంచెం ఇక్కడ జూమ్ చేస్తాను, కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి. ఇక్కడ వచ్చి మీకు మైక్రోటెక్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఆటోమేటిక్ వోల్టేజ్ స్టెబిలైజర్ అయితే రాసి ఉంది. ఇక్కడ వర్కింగ్ రేంజ్ కూడా ఉంది. ఇన్పుట్ 160 volts 285 అయితే ఉంది. మీకు 1 AC up to 1.5 అయితే రాసి ఉంది. ఇది మీకు ఎక్కడ మీకు లోపల వైండింగ్ అనేది మీకు అల్యూమినియం కాపర్ అనేది ఎక్కడ చెప్పలేదు. వీళ్ళు ఎక్కడ మెన్షన్ కూడా చేయలేదు బాక్స్ మీద ఇది అల్యూమినియం వైండింగ్ తో వస్తుందో లేకపోతే కాపర్ వైండింగ్ తో వస్తుందో. నాకు తెలిసి ఇది అల్యూమినియం వైండింగ్ తో వస్తుంది. ఒకవేళ మీరు స్టెబిలైజర్స్ తీసుకునేటప్పుడు కాపర్ స్టెబిలైజర్స్ అయితే తీసుకోండి. కాపర్ స్టెబిలైజర్స్ అయితే బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టాలేషన్ అయితే చేద్దాం. ఏ విధంగా అయితే ఇన్స్టాలేషన్ చేయాలి, ఎలా కనెక్షన్ అయితే ఇవ్వాలో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు ఇది 1.2 ton జనరల్ ఎయిర్ కండిషనర్. ఇది మీరు చూడొచ్చు, రీసెంట్గా మా బ్రదర్ అయితే తీసుకున్నారు. దీనికి స్టెబిలైజర్ అయితే మనం ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నాం. మీరు చూడొచ్చు, ముందుగా మనం స్టెబిలైజర్ ఇన్స్టాలేషన్ చేయడానికి కొన్ని టూల్స్ అయితే కావాలి. స్క్రూ డ్రైవర్ ఒకటి, టెస్టర్ ఒకటి, అలాగే మీకు కాంబినేషన్ ప్లేయర్ అయితే ఒకటి కావాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ స్టెబిలైజర్ అయితే ఉంటుంది, పాత స్టెబిలైజర్. అది పాడైపోయిన వలన ఈ కొత్త స్టెబిలైజర్ అయితే కొనడం జరిగింది. అది ఎప్పుడు ఓల్డ్ స్టెబిలైజర్. ఇది టెంప్లెట్. ఇది ఆల్రెడీ స్టెబిలైజర్కి స్క్రూస్ అయితే వేసి ఉన్నాయి. ఈ స్క్రూస్ తోటే నేను ఈ స్టెబిలైజర్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నాను. కొంచెం ఒక రంగులో అయితే తేడా ఉందనుకోండి. ఇప్పుడు ఇది మీకు ఏసీ స్టాప్. ఇది దీనికి స్టెబిలైజర్ అనేది లేకుండా డైరెక్ట్గా ఆన్ చేస్తున్నాం మేము అందాక అయితే. ఇప్పుడు స్టెబిలైజర్ అయితే కనెక్ట్ చేసాం కాబట్టి ఈ టాప్ అనేది రిమూవ్ చేసి మీకు ఈ టాప్ అనేది స్టెబిలైజర్ ఇన్పుట్కి వేయాలి. టాప్ అనేది నేను ఈ టాప్ అనేది టెస్టర్ సహాయంతో రిమూవ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు, మీకు 2 screws ఉన్నాయి. మీకు టాప్స్ అనేవి ఎప్పుడైనా మీరు తీసుకోవాలనుకుంటే కోనా కానీ మీరు కోనా టాప్స్ తీసుకోండి, బాగా పనిచేస్తే. మీకు ఫుల్ బ్రాస్తో వస్తే టాప్స్ అనేవి మీకు చుట్టూ ఉన్నటువంటి ప్లాస్టిక్ కూడా మీకు క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మీకు కోనా టాప్స్ అయితే మీకు రిమూవ్ చేసాను. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి కనెక్ట్ చేసి ఉన్నాయి కదా పేజ్ న్యూట్రల్ ఎర్త్ అయితే, అవి కూడా రిమూవ్ చేస్తున్నాను. మీకు ఫైనల్గా వైర్స్ అయితే రిమూవ్ చేసాను. ఇప్పుడు ఈ స్టెబిలైజర్కి ఇన్పుట్ సప్లై ఉంటుంది కదా, దానికి మనం ఈ 16 amps టాప్ ఉంది కదా, ఈ టాప్ అయితే మనం కనెక్ట్ చేస్తాం. మీకు గ్రీన్, బ్లాక్, రెడ్ ఉంది కదా. మీకు గ్రీన్ వచ్చి ఎర్త్ ఉంటుంది, బ్లాక్ వచ్చి న్యూట్రల్, అలాగే మీకు రెడ్ వచ్చి ఫేజ్. ఇది మీకు ఒక నాబ్ కింద ఉంది కదా రౌండ్ గా, అది మీకు ముందు అయితే వైర్కి అయితే వేసుకోవాలి. తర్వాత ఇవి లీడ్స్ అయితే సాల్డరింగ్ చేసి వచ్చే స్టెబిలైజర్ ఇన్పుట్ సప్లై వైర్స్ అయితే అవి మనకు అంతంత పొడవు అయితే అక్కర్లేదు. నేను కాంబినేషన్ ప్లేయర్ అయితే కట్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు, ముందుగా నేను ఎర్త్ వైర్ అయితే బిగిస్తున్నాను. మీరు చూడొచ్చు, ఎర్త్ అయితే బాగా పై పోన్లో ఉంటుంది, లావు పోల్ ఉంటుంది కదా 3-pin సాకెట్లో. మీకు 3-pin టాప్ కూడా పైనే కనెక్ట్ చేయాలి. మీకు బ్లాక్ వచ్చి న్యూట్రల్కి అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ మీకు రాసి ఉంటుంది బ్లాక్ న్యూట్రల్ దేనికి కనెక్ట్ చేయాలో. మీకు న్యూట్రల్ దేనికి కనెక్ట్ చేయాలి, మీకు పేజ్ దేనికి కనెక్ట్ చేయాలి ఇక్కడ రాసి ఉంటుంది టాప్ మీద.
మీకు కలర్ కోడింగ్ కూడా ఉంటుంది, అదొకటి మీరు గమనించవచ్చు. టాప్కి మీకు వైర్స్ అయితే టైట్ చేయడం పూర్తయింది. ఇక్కడ మనకి వైర్ అనేది వెనక్కి వచ్చేయకుండా మనకి ఇక్కడ ఒక చిన్నది ఉంటుంది, అది బిగించడానికి వైర్ గ్రిప్పర్ కింద మీకు స్క్రూస్ అనేవి వేస్తే అది పట్టుకొని ఉంటుంది. అదైతే నేను ఇప్పుడు బిగిస్తున్నాను, మీరు చూడొచ్చు. 2 స్క్రూస్ ఉన్నాయి, ఆ 2 స్క్రూస్ కూడా మనం బిగించేస్తే సరిపోతుంది. వైర్ అనేది వెనక్కి వెళ్ళిపోకుండా టైట్గా పట్టుకొని ఉంటుంది. ఈ 2 స్క్రూస్ అనేవి వేసిన తర్వాత మీకు ఫైనల్గా పైన క్యాప్ ఉంది కదా, టాప్ క్యాప్ అనేది ఇంకా కింద ఉన్నటువంటి నాబ్ అనేది ఒకటి పెట్టాం కదా మనం వైర్ కింద, అది పెట్టేసిన తర్వాత ఈ క్యాప్ అనేది టాప్ క్యాప్ అనేది పెట్టేసి మీకు 2 స్క్రూస్ ఉన్నాయి కదా, ఆ 2 స్క్రూస్ అయితే మనం టైట్ చేసేయాలి టెస్టర్ సహాయంతో. మీకు టాప్ అనేది వేయడం అయితే పూర్తవుతుంది. మీకు ఫైనల్గా టాప్ వేయడం అయితే పూర్తయింది, మీరు చూడొచ్చు. అలాగే మీకు ఇది అవుట్పుట్ వైర్స్ అయితే మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. మీకు ఇక్కడ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ అనేది ఓపెన్ చేసామనుకోండి, అవుట్పుట్ వైర్స్ అయితే ఇందులో మనం కనెక్ట్ చేయాలి. లోపల మీకు కనెక్టర్ కనిపిస్తుంది చూసారా, మీకు స్టెబిలైజర్ అవుట్పుట్ అది. ఆ అవుట్పుట్ నుండి ఏసీకి పవర్ సప్లై అయితే వెళ్తుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు న్యూట్రల్, ఎర్త్, లైన్ అని రాసి ఉంది. వాటికి మనం కలర్స్ అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ నేను స్క్రూ డ్రైవర్ అయితే తీసుకుంటున్నాను, అవి కొంచెం టైట్గా ఉన్నాయి, టెస్టర్ అయితే రావట్లేదు. ఇక్కడ స్క్రూ డ్రైవర్తో అవి స్క్రూస్ అనేవి లూజ్ చేసుకుని ఈ వైర్స్ అయితే అందులో ఇన్సర్ట్ చేసి మనం టైట్ చేసుకోవాలి. లూజ్ కనెక్షన్స్ అనేవి లేకుండా టైట్గా టైట్ చేయండి. ఒకవేళ లూజ్ కనెక్షన్స్ వస్తే మీకు అక్కడ కనెక్టర్ అయితే కాలిపోతుంది, మీ ఏసీ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. నేను ముందుగా పైన పేజ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. మీకు ఇక్కడ నేను ఇప్పుడు ఎర్త్ అయితే కనెక్ట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. మీకు ఎర్త్ మధ్యన అయితే కనెక్ట్ చేస్తున్నాను, అక్కడ కూడా ఆ విధంగానే ఉంది. అలాగే మనకి చివరిది ఇంకా మీకు న్యూట్రల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. మీకు ఫేజు, ఎర్త్, న్యూట్రల్ ఈ విధంగా అయితే కనెక్షన్ అయితే ఉంది. ఆ విధంగా నేనైతే కనెక్షన్ ఇచ్చేసాను. కనెక్షన్ ఇవ్వడం పూర్తయిన తర్వాత నేను పైన టాప్ అయితే నేను కవర్ ఉంది కదా, ఆ కవర్ అయితే నేను ఫిట్ చేసేస్తాను స్క్రూస్ సహాయంతో, మీరు చూడొచ్చు. 2 స్క్రూస్ ఉన్నాయి, ఆ 2 స్క్రూస్ అయితే టైట్గా ఫిట్ చేస్తున్నాను టెస్టర్ సహాయంతో. తర్వాత మీకు గోడకు ఉన్నాయి కదా స్క్రూస్కి, ఆ స్క్రూస్కి స్టెబిలైజర్ని అయితే హ్యాంగ్ చేయాలి, మీరు చూడొచ్చు. స్టెబిలైజర్ని అయితే నేను హ్యాంగ్ చేస్తున్నాను. ఇక్కడ పైప్ అయితే కొంచెం అడ్డుగా ఉంది, కొంచెం పక్కకు తోసి హ్యాంగ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. మీకు స్టెబిలైజర్ అనేది కొంచెం సైజ్ అయితే మారిన వలన ఒక స్క్రూ అయితే మీకు సెట్ అవుతుంది, ఇంకో స్క్రూ అయితే సెట్ అవ్వట్లేదు. నేను దానివల్ల ఒకసారి స్టెబిలైజర్ అనేది మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి కాంబినేషన్ ప్లేయర్ సహాయంతో నేను స్క్రూస్ అనేవి కొంచెం బెండ్ చేశాను. అంటే కొంచెం ఒక ½ ఇంచ్ అనేది తేడా వస్తుంది. కాంబినేషన్ ప్లేయర్తో లోపల వెనకాల ఉన్నటువంటి స్క్రూస్ని అయితే అటు ఇటు అయితే కొంచెం బెండ్ చేశాను. ఇప్పుడు మనకి స్టెబిలైజర్ అయితే హ్యాంగ్ చేస్తున్నాను. ఇప్పుడైతే స్టెబిలైజర్ హ్యాంగింగ్ అయితే సూట్ అయింది పర్ఫెక్ట్గా అయితే. ఇప్పుడు మనం ఫైనల్గా ఈ టాప్ అనేది ఆ 16 amps సాకెట్లు అయితే మనం కనెక్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఫినిష్ అయింది, మీరు చూడొచ్చు. నేను పవర్ సప్లై అయితే ఆన్ చేశాను, మీరు చూడొచ్చు. మీకు స్టెబిలైజర్ డిస్ప్లేలో మీకు లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. మీకు ఇది ఒక 10 seconds వరకు అయితే టైం తీసుకుని ఆన్ అయింది. ఇన్పుట్ వోల్టేజ్ వచ్చి మీకు 248 volts అయితే వస్తుంది. అవుట్పుట్ అయితే 221, 220 అయితే చూపిస్తుంది. డిస్ప్లే వల్ల మనకి యూజెస్ అయితే ఇది ఇన్పుట్ ఎంత అవుతుందో అవుట్పుట్ ఎంత వస్తుందో చూపిస్తుంది. అలాగే మీకు ఏసీ కూడా ఆన్ అయింది, కంప్రెసర్ అనేది మీరు చూడొచ్చు. ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో మైక్రోటెక్ స్టెబిలైజర్ అనేది అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి, అన్బాక్సింగ్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. అలాగే మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.